హాయ్ వెల్కమ్ టు ఆర్&ఆర్ కలెక్షన్స్ అండి. ఈ వీడియో ఏంటో కాదండి, నా కిడ్స్ బర్త్డే అండి. యాక్చువల్గా ఇది జూలై 3 షూట్ చేశానండి వీడియో, ఓకేనా. సో నేను అప్లోడ్ చేయలేదు, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. జూలై 3 మా పిల్లల బర్త్డే అండి. సో మామూలుగా లాస్ట్ ఇయర్ కూడా కొంచెం గ్రాండ్గానే చేశాము. ఇంకా ఎందుకని చెప్పేసి మా క్లోజ్ వాళ్ళని పిలిచానండి, మా అత్తయ్య వాళ్ళని, పక్కన నైబర్స్ని పిలిచాను, నా క్లోజ్ కస్టమర్స్ని, ఓకేనా. వీళ్ళందరూ చెప్తాను, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా. బాగా జరిగిందండి. ఎందుకంటే మనం ఏం గ్రాండ్గా చేయలేదు, కాకపోతే సింపుల్గా చేయాలి కదా, పిల్లలు హ్యాపీగా ఉండాలని. తినొచ్చి మా అత్తయ్య అండి, మా మేనత్త, మా నాన్నకి చెల్లెలండి తిను. నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా. పిల్లలకి అదొక హ్యాపీనెస్ అండి. ఈ ఈ సిస్టర్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అవుతారు, ప్లస్ నాకు వచ్చి బెస్ట్ కస్టమర్ అవుతుందండి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి నా కస్టమరు ఈ అక్క. తినొచ్చి మా టైలర్ అండి, తిను కూడా నా కస్టమర్స్ని ఎవ్రీ ఇయర్ పిలుస్తానండి, క్లోజ్ వాళ్ళని. ఇక్కడే ఇంటి దగ్గరే ఉంటారు కదా, సో అందుకని చెప్పి పిలుస్తాను. వీళ్ళని అక్షంతలు వేయమంటే నువ్వు ఫస్ట్ అంటున్నారు. ఈ అమ్మాయి వచ్చి మా నైబర్స్ అండి, కింద ఉంటారు, మా ఇంట్లో కింద ఉంటారనమాట ఈ పాప కూడా. సో పిల్లలకి నలుగురు వచ్చి అక్షింతలు వేస్తే అదొక హ్యాపీనెస్ అన్నమాట. సో అందుకనే లాస్ట్ ఇయర్ మా రిలేటివ్స్ని, దగ్గర వాళ్ళని పిలిచి కొంచెం క్యాటరింగ్ అంతా ఫుడ్ అరేంజ్ చేసాము. కొంచెం అందరూ గ్యాదర్ అయినట్టు ఉంటుంది కదా, గెట్ టుగెదర్ లాగా ఉంటుందని చెప్పి ప్లాన్ చేసాము. సో ఇంకా ఎవ్రీ ఇయర్ ఎందుకులే అని చెప్పి ఇయర్ కొంచెం సింపుల్గా చేసామన్నమాట. తినొచ్చి మా అత్త వాళ్ళ అమ్మాయి అండి, మా అక్క. చిన్నప్పటి నుంచి వీళ్ళతోనే పెరిగాను నేను, మా మేనత్త కూతురు. కానీ నాకు వరుస ఏమో కానీ నాకు చిన్నప్పటి నుంచి అక్క అని అలవాటు అయిపోయింది. మై వెల్ విషర్ అని కూడా చెప్పచ్చు. నా ఏదున్నా నేను ఫస్ట్ అక్కతోనే షేర్ చేసుకుంటాను. మంచి సపోర్టరు తను, అన్నీ తనతోనే షేర్ చేసుకుంటాను, ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. తిను మా అమ్మగారు, మీకు ఆల్రెడీ వీడియోస్లో కూడా చూపించాను ఇంతకుముందు. ఆమెకి కొంచెం కెమెరా ఫియర్ ఉంటుందండి, రాదు అసలు వీడియోస్కి. సో అందుకని ఈ అమ్మాయి వచ్చి నాన్నకి చిన్నాన్న కూతురికి డాటర్ అనమాట. తిను కూడా కజిన్ అవుతుంది, అంటే వరుసకి నాకు అత్త కూతురు అవుతుంది తిను కూడా. వీళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఉంటారండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సన్నీకి ఎక్కువ సిగ్గు కదా, సో అమ్మాయిలను చూస్తే బాగా సిగ్గుపడిపోతాడనమాట వాడు, లేడీస్ని చూస్తే. సో బాగా సిగ్గు ఎక్కువ. అక్షింతలు అయితే అందరూ వేశారండి. సో ఇంకా స్నాక్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. స్నాక్స్ తీసుకోవాలని మా అక్క ఇంకా అంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సన్నీ చూడండి ఎంత హ్యాపీగా డ్యాన్స్ వేస్తున్నాడు, ఫుల్ హ్యాపీ కదా. స్నాక్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయాలి, వాడి హ్యాపీనెస్ చూడండి. తినొచ్చి మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి, నాకు అన్న అవుతారు వరుసకి. కొంచెం లేట్గా జాయిన్ అయ్యారనమాట అన్నయ్య. మా బన్నీ కాల్ చేసి మరి నీకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి తర్వాత చేసుకో, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పాడనమాట.
సో అందుకని వాడి కోసం వచ్చాడనమాట మా అన్న. సో ఇలా వీళ్ళు కొంచెం అంతా అయిన తర్వాత ఇక్కడ పక్కన ఉంటారండి మంజు అక్క, శిరీష పిల్లలేమో సన్నీ వాళ్ళ స్కూల్ అనమాట వాళ్ళు. వీళ్ళు తర్వాత లేట్గా వచ్చారనమాట వాళ్ళు. అంతా అయిన తర్వాత తర్వాత జాయిన్ అయ్యారనమాట వాళ్ళు. వాళ్ళు ఇక్కడే ఉంటారండి. సో కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు. మేము 7:30 వరకు వెయిట్ చేసాము. తర్వాత కేక్ కట్ చేసామన్నమాట. వీళ్ళిద్దరు పిల్లలు కూడా మా పిల్లల స్కూల్లోనే చదువుతారనమాట. విష్ చేస్తున్నారు. వాళ్ళు రోజు డైలీ తెలిసిన వాళ్ళే అయినా కూడా చూడండి ఏదో కొత్తగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. పిల్లలకి చాక్లెట్స్ ఉంటే చాలండి. పిల్లలకి మెయిన్ చాక్లెట్స్ ఉంటే చాలు. అంతే. అందరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇంతకుముందు వచ్చిన అక్క వాళ్ళంతా వెళ్ళిపోయారు. స్నాక్స్, సమోసా, కేక్, మిక్చరు, కూల్ డ్రింక్స్. ఏ ఇయర్ బర్త్డే అయినా స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి మా అక్క అనమాట రెస్పాన్సిబిలిటీ. తనైతే అందరికీ మంచిగా సర్వ్ చేస్తుందని చెప్పేసి ఆ సెక్షన్ ఎప్పుడు మా అక్కదనమాట. ఎవ్రీ ఇయర్ అండి పిల్లలు ఫస్ట్ బర్త్డే నుంచి ఇంతవరకు ఒక్క బర్త్డే కూడా మా అక్క మిస్ అవ్వలేదు. మా అన్నకి మా అక్కకి చెప్తాను కంపల్సరీ వస్తారు. సో తను మిస్ అవ్వదన్నమాట. ఈ సెక్షన్ వచ్చి తందే అనమాట. సన్నీ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళి ఇచ్చాడు. కేక్, సమోసా, మిక్చరు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ మనం ఎలాగో పెద్దవాళ్ళం తినలేం కదండి. సో పిల్లల కోసం అన్నమాట. నా హస్బెండ్ కూడా బాగా సర్వ్ చేస్తారు. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. యాక్చువల్గా ఇది 4th, 5th ఆ టైంలో నేను అప్లోడ్ చేయాల్సింది. టైం లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో అందుకని ఈరోజు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.